హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను వంకాయ టమాటా మసాలా కూర అయితే వండుతున్నాను. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసానండి. ఇవైతే కొంచెం కలబెట్టుకుంటూ ఉండగా ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసాను. ఈ ముక్కలు కూడా వేగిన తర్వాత కాస్త అయితే పసుపు వేసి ఇలా కలబెట్టుకొని టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు, వెల్లుల్లిపాయ అల్లం వేసి నూరిన పేస్ట్ అయితే వేసాను. ఎందుకంటే ముక్కలకి కలిసిద్ది కదా, ముక్కలకు పట్టిద్ది, అందుకోసమని ఇలా గుజ్జులాగా అయితే ఉడికించుకోవాలండి. టమాటాలన్నీ మెత్తగా అయ్యేంతవరకు మనకి గుజ్జు గ్రేవీలాగా వచ్చేటట్టయితే ఉడికించుకోవాలి చక్కగా కలబెట్టుకుంటూ. చూడండి ఎలా వచ్చిందో, ఇలా గ్రేవీలాగా అయితే రావాలండి. ఇలా గ్రేవీలాగా వచ్చినప్పుడు మనం వంకాయలు వేసుకొని కలబెట్టుకుంటే ముక్క అయితే చిదురు అవ్వదండి. భోజనాల మీద మనకి వంకాయ కూర వడ్డిస్తే ఎలా ఉంటుందో అలా అయితే ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఇప్పుడు కాస్త ఉప్పు వేసి వంకాయలు కూడా వేసి ఇలా అయితే కలపెడుతున్నాను నేను. ఇలా కలపెట్టుకోవాలి. కలుపుకునేటప్పుడు కూడా అన్నం కలుస్తుంది. నేను కారం, ఒట్టి కారం మసాలా కొంచెం వేసానండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి పొడి చేసుకుంటాను కదా, అది కూడా ఒక స్పూన్ ఇప్పుడైతే ఎండు కొబ్బరి నూరుకున్న కొబ్బరి పొడి అయితే వేసుకున్నానండి. ఇలా అయితే కలుపుకుంటూ ఉండాలి. ఈ కూర అయితే చాలా బాగుంటుందండి, అన్నం కలిసిద్ది. ఇది మన చెట్టు కరివేపాకండి, కొమ్మలు కట్ చేసిన తర్వాత వచ్చిన లేతాకు. అప్పుడైతే మచ్చ వచ్చింది కదా, కొమ్మలన్నిటికీ బాగలేదండి. చూడండి ఎలా ఉందో, ఇగురు కదా, బాగుంది. ఇలా చేసుకున్నాం అనుకోండి ముక్కలు ముక్కలుగా ఉంటుందండి, తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇలా బంతుల మీద పెట్టేటప్పుడు కూడా ఇలాగే ఉంటుంది కదా, ముక్క అయితే చిదురు అవ్వదండి. చిదురు అయితే ఏమంటే తినబుద్ధి కాదు. ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే వంకాయలు కలుపుకొని తినేటప్పుడు కూడా బాగుంటుందండి. ఇలా గ్రేవీలా చేసుకుంటే అన్నం కూడా కలిసిద్ది. ఇలా చేసుకోండి ఒక్కసారి, చాలా బాగుంటుంది.